Good morning to all of you. So, Andariki na voice audible, please confirm. Online students, please confirm. So, Andariki na voice audible. So, everyone, everyone, please confirm. Is my voice is audible or not? Please confirm. So, అందరూ చెప్పాలి నా వాయిస్ అనేది ఆడిబుల్ కాదా? ఎవరు మాట్లాడతలేదు? సో నా స్క్రీన్ షేర్ అయిందా? సో స్క్రీన్ షేర్ అయిందా లేదా? Yes, sir. ఓకే. సో రేపొద్దున్న సో మీరు అకౌంట్స్ పేయబుల్ జాబ్స్కి వెళ్తారు. సో వెళ్ళేటప్పుడు బేసిక్గా అడిగే క్వశ్చన్, బిఫోర్ అప్రూవింగ్ అన్ ఇన్వాయిస్ ఫర్ పేమెంట్, ఓకే, సో పేమెంట్ చేయాలా వద్దా? సో పేమెంట్ చేయాలి కదా. దేని పేమెంట్ చేస్తారు మీరు? వెండార్ ఇన్వాయిసెస్కి పేమెంట్ చేయాలి. సో సెవరల్ స్టెప్స్ యూ షుడ్ టేక్ ఇన్షూర్, అంటే ఏ కైండ్ ఆఫ్ అంటే పేమెంట్ చేసేటప్పుడు మనం రివ్యూ చేయాల్సిన ఏరియాస్ ఏంటి? సో నా అకౌంట్స్ పేబుల్లో ఉంటాం, పేమెంట్ చేయాలి. సో ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ రివ్యూ చేస్తాం పేమెంట్ చేసేటప్పుడు? ఈ డీటెయిల్స్ అడుగుతారు. ఈ డీటెయిల్స్ మిమ్మల్ని అడుగుతారు కన్ఫామ్గా. సో ఫస్ట్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం, తర్వాత ఈ లాంగ్వేజ్లో మాట్లాడదాం. సో ఫస్ట్ మనం పేమెంట్ చేసేటప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి? వెండార్ సంబంధించిన పేమెంట్ టర్మ్స్, అవునా కదా? సో పేమెంట్ చేస్తున్నామంటే డ్యూ అయిందా లేదా ఓవర్ డ్యూ అయిందా? అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ కదా పేమెంట్ చేసేది. డ్యూ కాకుండా పేమెంట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అది కూడా చెక్ చేసుకుంటాం కదా. సో డ్యూ అవ్వకుండా కూడా మనం చేయొచ్చు. ఎప్పుడు ఏ కేసులో చేస్తాం చెప్పండి? క్యాట్ డిస్కౌంట్స్. మీకు క్యాట్ డిస్కౌంట్స్ కావాలంటే ఏం చేయాలి? ముందుగా పేమెంట్ చేసుకోవాలి. క్యాట్ డిస్కౌంట్స్ లేకుండా అయితే మనం ఏం చేస్తాం? జనరల్గా ఇచ్చిన టైంకి డ్యూ టైంలోనే ఫీజు కట్టండి ఫలానా 5వ తారీఖు డేట్ అంటే 5వ తారీఖునే కడతారు చాలా మంది, ముందుగా కట్టరు. సో అందుకే ఏం చెప్తాం? 1000 రూపాయలు క్యాట్ డిస్కౌంట్ ఇస్తాం, త్వరగా కట్టండి అన్నాం అనుకోండి, కట్టేస్తారు, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ ఏదైనా బెనిఫిట్ ఉంటేనే ఎవరైనా పేమెంట్ చేసేది. సో కాబట్టి బెనిఫిట్ ఏంటి? క్యాష్ డిస్కౌంట్. అడ్వాన్స్గా ముందు డబ్బులు కడుతున్నామంటే వెంటనే ఏంటిది మెయిన్? క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ అనేది దేంట్లో ఉంటుంది? పేమెంట్ టర్మ్స్లో ఉంటుంది. అర్థమైందా కదా? సో కాబట్టి వెండార్ ఇన్వాయిస్ మనం పేమెంట్ టర్మ్స్ డ్యూ లేదా ఓవర్ డ్యూ ఇన్వాయిస్ని ఎస్ఏపీలో ఎక్కడ చూస్తాం? ఎఫ్ఈఎల్ఓఎన్, లేకపోతే రిపోర్ట్స్ ఉంటాయి, డ్యూ డేట్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఉంటాయి, అందులో కూడా మనం చూడొచ్చు అనమాట. సో మనకి 30 డేస్లో 60 డేస్లో 90 డేస్లో 100 డేస్లో అవుతుంది అనేది ఇన్వాయిస్ మనకి పేమెంట్ చేయాల్సినవి. 30 డేస్లో పేమెంట్ చేయాల్సిన అమౌంట్ ఎంత, 60 డేస్లో పేమెంట్ చేయాల్సిన ఎంత, 120 డేస్లో చేయాల్సిన ఎంత, దాన్ని మనం ఏం చెప్తాం? మనం వెండార్ ఏజింగ్ రిపోర్ట్ అంటారు. ఏమంటారు? వెండార్ ఏజింగ్ రిపోర్ట్. అంటే వెండార్ ఏజింగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? మనం 30 డేస్లో ఎంత పేమెంట్ చేయాలి, 60 డేస్లో ఎంత పేమెంట్ చేయాలి, 90 డేస్లో ఎంత పేమెంట్ చేయాలి అని చెప్పే రిపోర్టింగ్ మనం ఏమంటాం? మనం వెండార్ ఏజింగ్ రిపోర్ట్. సో కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, సో వెండార్ సంబంధించిన ఇన్వాయిస్ అంటే ఏంటి? వెరిఫై ద డీటెయిల్స్. సో ఏం వెరిఫై చేయాలంటే చూడండి, ఫస్ట్ పాయింట్ చదవండి, ఎవరు చదువుతారు? చెక్ ద ఇన్వాయిస్ డీటెయిల్స్. ఫస్ట్ మనం ఇన్వాయిస్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ఓకే, సచ్ యాజ్ వెండర్ నేమ్, వెండర్ నంబర్, డేట్, అమౌంట్ అండ్ వెండర్ సంబంధించింది ఇదేనా? ఇంకా ఏం చెక్ చేద్దాం? ఐబాన్ నంబర్. ఐబాన్ నంబరేనా కదా? పేమెంట్ చేసేటప్పుడు చెక్ చేయాలా వద్దా? అలాగే ఏంటిది పేమెంట్ సంబంధించి షిఫ్ట్,
షిఫ్ట్. నెక్స్ట్ ఇంకా బ్యాంక్ హౌస్ బ్యాంక్స్. సో ఈ డీటెయిల్స్ కూడా చెక్ చేస్తాం. సో ఈ డీటెయిల్స్ కూడా చెక్ చేస్తాం. ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ దీన్ని పర్చేజ్ ఆర్డర్తో చెక్ చేస్తానన్నారు. అంటే ఒక ఇన్వాయిస్ అన్నాడు, ఇన్వాయిస్ సంబంధించి అన్నాడు, పేమెంట్లోకి వెళ్ళలేదు వీడు, ఓన్లీ ఇన్వాయిస్ సంబంధించి. పేమెంట్ చేయాలంటే మాత్రం వెండర్ సంబంధించి ఏముండాలి మన దగ్గర డీటెయిల్స్? ఐబాన్ నెంబర్, స్విఫ్ట్ కోడ్, నెక్స్ట్ ఏముండాలి? బ్యాంక్ అకౌంట్ నెంబర్, వెండర్ అడ్రస్ డీటెయిల్స్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి? వెండర్ ఈమెయిల్, వెండర్ అడ్రస్ ఎక్కడ ఉంటాయి? వెండర్ మాస్టర్లో ఉంటాయి. మాస్టర్ డేటా, బిజినెస్ పార్ట్నర్ అంటాం. ఏమంటాం? బిజినెస్ పార్ట్నర్. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది పర్చేజ్ ఆర్డర్ని ఇన్వాయిస్ని రెండు మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దాని 3-వే మ్యాచింగ్ కండక్ట్ చేస్తాం. ఏంటిది? 3-వే మ్యాచింగ్ ఫెయిల్ అయితే అవి దేంట్లోకి వెళ్ళిపోతాయి? ఇన్వాయిస్ అన్ని ఆర్ బ్లాక్లోకి వెళ్ళిపోతాయి. 3-వే మ్యాచింగ్ ఫెయిల్ అయితే దేంట్లోకి వెళ్ళిపోతే ఆర్ బ్లాక్లో. సో ఆ బ్లాక్డ్ ఇన్వాయిస్ మళ్ళీ ఏం చేయాలి? మనం పేమెంట్ చేయించాలంటే రివర్స్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయడానికి ఉపయోగించే డీకోడ్ ఏంటి? ఎంఆర్బిఆర్. సో బ్లాక్లోకి వెళ్ళినప్పుడు ఏ బ్లాక్? ఎస్ఏపిలో మనకి ఎస్ఏపిలో 3-వే మ్యాచింగ్ ఫెయిల్ అయితే అన్ని కూడా ఆర్ బ్లాక్లోకి వెళ్ళిపోతాయి. ఏ బ్లాక్? ఆర్ బ్లాక్ అంటే ఇన్వాయిస్ వెరిఫికేషన్ బ్లాక్. అర్థమైందా? బ్లాక్లో ఉన్న ఇన్వాయిస్ మనం రిలీజ్ చేయాలంటే ఎంఆర్బిఆర్ అనే టీ కోడ్ని యూజ్ చేస్తారు. అర్థమవుతుందా లేదా? సో ఫస్ట్ మనం వెండార్కి సంబంధించిన డీటెయిల్స్, వెండార్ నేమ్, వెండార్ అడ్రస్, ఓకే, అలాగే సో వెండార్ సంబంధించిన అమౌంట్, ఇవన్నీ పర్చేజ్ ఆర్డర్ సంబంధించింది. రిసీట్ ఆఫ్ ది గూడ్స్, ముందు మనం పేమెంట్ చేయాలంటే గూడ్స్ రిసీవ్ చేసుకోవాలా వద్దా? సో గూడ్స్ రిసీవ్ చేసుకోకుండానే పేమెంట్ చేస్తావా? ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? గూడ్స్ రిసీట్. సో గూడ్స్ రిసీట్లో మనకి చూడండి, చెక్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్, నాట్ ఓన్లీ గూడ్స్. ఒకవేళ ఇన్ కేస్ సర్వీస్ అయితే సర్వీస్ కూడా మనం చెక్ చేయాలి. సో కాబట్టి చెక్ ద గూడ్స్ సర్వీసెస్ లిస్టెడ్ ఆన్ ది ఇన్వాయిస్ వర్ యాక్చువల్లీ రిసీవ్డ్ ఆర్ పర్ఫార్మ్డ్. ఇఫ్ ద ఇన్వాయిస్ ఇన్క్లూడ్స్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్, క్రాస్ చెక్ ద పర్చేజ్ ఆర్డర్ టు ఇన్షూర్ గూడ్స్ ఆర్ సర్వీస్ మ్యాచ్. అంటే మనం దేంతో మ్యాచ్ చేస్తాం? మనకి మెయిన్ పర్చేజ్ ఆర్డర్తో మ్యాచ్. ఇవన్నీ పర్చేజ్ ఆర్డర్ ప్రకారం గూడ్స్ వచ్చినాయా లేదా, అండ్ పర్చేజ్ ఆర్డర్ ప్రకారం ఇన్వాయిస్ వచ్చిందా లేదా. దీన్నే మనం ఏం చెప్తాం? 3-వే మ్యాచింగ్. అంటే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది 3-వే మ్యాచింగ్ పర్ఫామ్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ ప్రకారం గూడ్స్ వచ్చినాయా లేదా. పర్చేజ్ ఆర్డర్లో 100 క్వాంటిటీ ఆర్డర్ చేశాడు, గూడ్స్ వచ్చింది 60 క్వాంటిటీ వచ్చింది. ఓకే, 3-వే మ్యాచింగ్ అయినట్టా? ఓకే. సో కాబట్టి ఇవి మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది పర్చేజ్ ఆర్డర్ ప్రకారం గూడ్స్ వచ్చినాయా లేదా. సో ఆ గూడ్స్ సంబంధించిన రెస్పెక్టివ్ టీమ్స్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో వేరే హౌస్ టీమ్ వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోవాలి గూడ్స్ వచ్చినాయా లేదా. అండ్ పర్చేజ్ ఆర్డర్ ప్రకారం గూడ్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనం ఇన్వాయిస్ని క్రియేట్ చేస్తాం. ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు? హూ విల్ ప్రొవైడ్ ద ఇన్వాయిస్? వెండర్ ఇస్తారు. నెక్స్ట్ ఏంటి? చెక్ ద ఎర్రర్స్. రివ్యూ ద ఇన్వాయిస్ ఫర్ ఎనీ ఎర్రర్స్ సచ్ యాజ్ ఇన్కరెక్ట్ ప్రైజెస్. మనకి ఇన్కరెక్ట్ ప్రైజెస్ కానీ, క్వాలిటీస్ కానీ, డూప్లికేట్ ఛార్జెస్ కానీ ఉంటే అది రివ్యూ చేయాలి. ఏమేమి చూడండి, ఇక్కడ ఏమేమి పాయింట్స్ మెన్షన్ చేశాను. రివ్యూ ద ఎర్రర్స్, ఇన్కరెక్ట్ ప్రైజెస్ ఆర్ క్వాంటిటీస్, డూప్లికేట్ ఛార్జెస్ లేదా అదర్ డిస్క్రిపెన్సీస్. నెక్స్ట్ ఏంటి? గెట్ అప్రూవల్స్. సో మనం ఒక పర్చేజ్ ఆర్డర్కి అప్రూవల్ ఉంటుంది, ఇన్వాయిస్కి అప్రూవల్ ఉంటుంది, పేమెంట్కి అప్రూవల్ ఉంటుంది. దాన్ని మనం ఏమన్నాము? వర్క్ ఫ్లో. ఏమన్నాం? వర్క్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ అప్రూవల్ మ్యాట్రిక్స్ అనాలి. ఏమనాలి? అప్రూవల్ మ్యాట్రిక్స్. ఒక పిఓని అప్రూవ్ చేయాలంటే పిఓ లిమిట్కి మీ మేనేజర్కి ఇంత లిమిట్ అని ఉంటుంది, సీనియర్ మేనేజర్కి ఇంత లిమిట్ ఉంటుంది, ఆ తర్వాత మేనేజర్కి ఇంత లిమిట్ అని ఉంటుంది. దాన్ని మనం ఏం చెప్తాం? మనం అప్రూవల్ మ్యాట్రిక్స్. కాబట్టి అందరూ కూడా అప్రూవ్ చేశారా లేదా. అప్రూవ్ లేకుండా ఇన్వాయిస్ ప్రిపేర్ చేయకూడదు, పేమెంట్ కూడా అవ్వకూడదు. దాన్ని కంపెనీ కాంప్లైన్స్ అంటారు. కంప్లైంట్స్ అంటే ఏంటి? కంపెనీకి సంబంధించిన కంప్లైంట్స్ అంటే
ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. కంపెనీలో ఒక రూల్స్ ఉంటాయి, ప్రాసెస్ స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ మనం కంప్లై చేసి ఉండాలి. ఓకేనా? సో ఇన్ష్యూర్ కంప్లైంట్స్ అంటే సో కంపెనీలో ఏమైతే జనరల్గా ఏమైతే లాస్ కానీ రెగ్యులేషన్స్ కానీ పాలసీస్ కానీ ఉంటాయో ఆ కంపెనీ సంబంధించిన మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం త్రీ వే మ్యాచింగ్ గురించి ఆల్రెడీ చెప్పాం కదా, త్రీ వే మ్యాచింగ్. సో ఇవి మనం చెక్ చేసుకోవాలి. అంటే పేమెంట్కి రిలీజ్ చేసే ముందు, ఓకే, బిఫోర్ అప్రూవింగ్ అండ్ ఇన్వాయిస్ ఫర్ పేమెంట్, అంటే పేమెంట్కి రిలీజ్ చేసే ముందు మనం వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ మనం తీసుకోవాలి అంటే ఇవి మెయిన్. ఒకసారి చదవండి. ఇవి ఏమేమి చెక్ చేసుకోవాలి? వెండార్ మాస్టర్లో వెండార్ డీటెయిల్స్ ఉంటాయి. వెండార్ మాస్టర్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి చూడండి ఒకసారి. వెండార్ నేమ్, అడ్రస్, ఇన్వాయిస్, ఓకే, డేట్, అమౌంట్, మ్యాచ్ విత్ ద పర్చేజ్ ఆర్డర్ అండ్ కాంట్రాక్ట్ డీటెయిల్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ confirm receipt of goods and services. So next errors, next approvals, next complaints, next ఏంటిది త్రీ వే మ్యాచింగ్. సో ఇక్కడ దాకా మీ అందరికీ క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నా. మరి వచ్చిందా రాలేదా? ఒక ఇన్వాయిస్ని పేమెంట్ చేయకపోయే ముందు, పేమెంట్ పంపించే ముందు ఇవి చెక్ చేసుకుంటాం. పేమెంట్ చేయాలంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి? సో ఐ వాంట్ టు మేక్ సమ్ పేమెంట్స్ టు ద వెండార్. సో వెండార్కి పేమెంట్ చేయాలి. ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి? సో వెండర్ పేమెంట్ చెక్ చేయాలంటే ఏం చెక్ చేస్తాం మనం చెప్పు? సో వెండర్ డ్యూ డేట్ అనాలిసిస్, డ్యూ డేట్ చెక్ చేసుకుంటాం. ఓకే, అలాగే వెండర్ పేమెంట్ టర్మ్స్, అలాగే వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ సచ్ యాజ్ చెప్పండి ఐబ్యాన్ నంబర్, ఓకే, స్విఫ్ట్ కోడ్, నెక్స్ట్ బ్యాంక్, నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్, ఇవే కదా. అలాగే వెండార్ సంబంధించిన అడ్రస్, అలాగే వెండార్ సంబంధించిన ఇంకేంటిది జనరల్ డేటా, వెండార్ జనరల్ డేటా. జనరల్ డేటాలో ఏముంటుంది? వెండార్ అడ్రస్, ఓకే, నేమ్, అడ్రస్, స్ట్రీట్, పోస్టల్ కోడ్, ఓకే, స్ట్రీట్, ట్యాక్స్, ఎక్సెట్రా. అలాగే ఈమెయిల్, వెండార్ సంబంధించిన ఈమెయిల్ ఉండాలా వద్దా, ట్యాక్స్ డీటెయిల్స్, ఎక్సెట్రా. ఇవి పేమెంట్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ డూప్లికేట్ పేమెంట్ చేసామా లేదా, డూప్లికేట్ పేమెంటా లేదా చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి? డూప్లికేట్ పేమెంట్, రెండోసారి మనం పేమెంట్ చేస్తున్నామేమో చెక్ చేసుకోవాలి, అవునా కదా? సో నెక్స్ట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లైక్ వెండర్ ఇన్వాయిస్, ఓకే, వెండర్ ఇన్వాయిస్ అండ్ ఇంకేముంటుంది పిఓ, ఓకే, గూడ్స్ రిసిప్ట్ అన్నీ వచ్చిన తర్వాత ఏంటిది ఆల్ క్లియర్ అయితే మనం ఏం చేస్తాం? పేమెంట్ చేస్తాం. అన్నీ క్లియర్ అయితేనే పేమెంట్ చేస్తాం. సో రేపొద్దున మినిమం చెప్పాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే, సో డూప్లికేట్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డూప్లికేట్ చెకింగ్ ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? ఎస్ఏపిలో వెండర్ మాస్టర్ డేటాలో ఉంది. డూప్లికేట్ పేమెంట్లు చేయకూడదు, డూప్లికేట్ ఇన్వాయిస్లు క్రియేట్ చేయకూడదు. అర్థమవుతుందా? సో కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు ఇవన్నీ యాక్యురేట్గా ఉండాలి మనకి. అండ్ క్యాట్ డిస్కౌంట్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుంటామా లేదా? అవన్నీ పేమెంట్ టర్మ్స్లో ఉంటాయి, బట్ క్యాట్ డిస్కౌంట్స్ కూడా చెక్ చేసుకుంటాం మనం. సో మనకి ఏమైనా క్యాట్ డిస్కౌంట్స్ వస్తే మనం తొందరగా ఎర్లీ పేమెంట్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి రేపొద్దున్న
ఇన్వాయిస్ అంటే పేమెంట్కి వెళ్ళే ముందు చెకింగ్ ఇది. పేమెంట్కి వెళ్ళే ముందు చెకింగ్ ఇది. పేమెంట్కి వెళ్ళిన తర్వాత చెకింగ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కూడా వర్క్ ఫ్లో ఉంటుంది కదా. సో అప్రూవల్ మ్యాట్రిక్స్ ఉంటుందా ఉండదా? సో అంటే వర్క్ ఫ్లో. సో పేమెంట్ చేసేటప్పుడు ఎవరెవరికి ఎంత ఆథరైజేషన్స్ ఉంది, ఎవరెవరు ఎవడు మేనేజర్ ఉన్నాడు పెద్ద పెద్ద పేమెంట్ వాడు చేయలేడు వెండర్కి. సో అవి ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలి. అంటే అప్రూవల్ మ్యాట్రిక్స్ అంటాం. వర్క్ ఫ్లో ఇస్ నథింగ్ బట్ అప్రూవల్ మ్యాట్రిక్స్. అండ్ కంపెనీకి సంబంధించిన కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి. కంప్లైంట్స్, రెగ్యులేషన్స్ అండ్ రూల్స్. ఓకే, ప్రాసెస్ ఫ్లో కూడా ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇవి మనం ఇంటర్వ్యూలో చెప్పాల్సింది. ఇవి అర్థమైందా? ఇంటర్వ్యూలో చెప్పాల్సింది. అంటే వెండర్ సంబంధించి ఫస్ట్ మనం ఓపెన్ ఐటమా లేదా అని చెక్ చేసుకోవాలి. దాని డ్యూ డేట్ అనాలిసిస్. ఓకే, అండ్ సో వెండర్ సంబంధించి ఏజింగ్ రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవడం బెస్ట్. ఇదేంటి ఏజింగ్ రిపోర్ట్. సో ఇవి మన ఇంటర్వ్యూలో చెప్పాల్సిన పాయింటర్స్ అన్నమాట. చెప్తారా లేదా? What are the factors we'll check or we'll consider? Crossing, సో ఇవి ఇంటర్వ్యూలో చెప్పాల్సిన పాయింటర్స్. సో విచ్ ప్రాసెస్ డూ యూజ్ అప్రూవ్ అన్ ఇన్వాయిస్? ఇన్వాయిస్ని అప్రూవ్ చేయాలంటే ఒక ఇన్వాయిస్ అంటే ఏంటి? జనరల్గా హూ విల్ ప్రొవైడ్ ద ఇన్వాయిస్? వెండర్. సో వెండర్ ఇప్పుడు మనకి ఇన్వాయిస్ రాగానే మనం ఏం చేస్తాం? వెండర్ ఇన్వాయిస్ అనేది పిఓ ప్రకారం ఉందా లేదా, గూడ్స్ రిసిప్ట్ వచ్చినాయా లేదా చెక్ చేసుకొని అప్పుడు ఇన్వాయిస్ రెడీ చేస్తాం. ఓకే, సో ఇన్షూర్ దట్ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఆర్ యాక్యురేట్ అండ్ చెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మన ఇన్వాయిస్లో మనం ఏం చెక్ చేసుకోవాలి? సో ఇన్వాయిస్ డీటెయిల్స్, డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, ఓకే, రెఫరెన్స్, ఇంకేముంటుంది, ట్యాక్స్, జిఎల్ అకౌంట్స్, పిఓ డీటెయిల్స్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఓకే, నెక్స్ట్ డబుల్ చెక్ సర్వీసెస్ అండ్ వర్క్ అండర్ ద ప్రాజెక్ట్ మేనేజర్, కన్ఫర్మ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది వెండర్, రికార్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్వాయిస్ ఫర్ పేమెంట్, షెడ్యూల్ పేమెంట్ ఇన్ యువర్ అకార్డింగ్ ఇన్ఫర్మేషన్. సో పైన ఇక్కడ మనం చెప్పుకున్నాయే ఉన్నాయి, ఏమీ లేదు. సో ఇవన్నీ కూడా పాయింటర్స్ కింద చెప్పుకుంటాం మనం. ఓకే, సో కాబట్టి రేపొద్దున్న ఇంటర్వ్యూలో ఒక ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమేమి పాయింటర్స్ని కన్సిడర్ చేస్తాం. సో ఇన్వాయిస్ అంటే ఏ కాపీస్ ఉండాలి? మనకి పిఓ కాపీ ఉండాలి, గూడ్స్ రిసిప్ట్ ఉండాలి, అలాగే కాంట్రాక్ట్ కాపీ ఉండాలి. ఈ మూడింటి ప్రకారం ఇన్వాయిస్ చేస్తాం. అలాగే వెండర్ మాస్టర్లో డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా అప్డేట్ చేసి ఉండాలి. ఓకే, వెండర్కి మనకి డిస్క్రిపెన్సీస్ ఎక్కడ రావచ్చు? ఓకే, సో పేమెంట్ అందరూ చెప్తారు వెండర్ పేమెంట్ డిస్క్రిపెన్సీస్ ఏం రావచ్చు? వెండర్కి మనకి ఏ కైండ్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్ వస్తాయి? వెండర్తో మనకి ఎప్పుడు గొడవ పడతాం? క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ సరిగా ప్రొవైడ్ చేయకపోతాం, క్వాలిటీ అండ్ ప్రైస్ వేరియేషన్. మనం చెప్పిన ప్రైస్ ఇవ్వకుండా వాడు వేరే ప్రైస్ పంపించాడు అనుకో, వాడికి మనకి ఏమవచ్చు? డిస్క్రిపెన్సీ ఉంది. అంటే ప్రైస్ వేరియేషన్. అండ్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అనుకో, వాడికి మనకి డిఫరెన్స్ రావచ్చు లేదా. అండ్ మనం వాడి అకౌంట్లో కాకుండా వేరే అకౌంట్లో చేస్తాం అనుకో, వాడికి మనకి రాకుండా ఉంటుందా? అంటే ఏంటి? బ్యాంక్ డీటెయిల్స్, ఇన్యాక్యురేట్ బ్యాంక్ డీటెయిల్స్, వాడికి మనకి ఎక్కడ డిఫరెన్స్ రావచ్చు?
బ్యాంక్ డీటెయిల్స్ ప్రాపర్గా ఇవ్వకపోయినా, లేకపోతే క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోయినా, ఓకే. సో లేకపోతే ప్రైజెస్ వేరియేషన్ ఉన్నా, సో ఇలాంటి రీజన్స్ అంటే క్వాంటిటీ వేరియన్స్, అంటే మనకి పంపిస్తానన్న క్వాంటిటీ మనకి పంపించకపోయినా, ఓకే. సో ఇలాంటి కేసులో మనకి డిస్క్రిపెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్, ఇవి 3. అమెజాన్ దగ్గర నుంచి ప్రోడక్ట్ వచ్చింది. అమెజాన్తో మీకు గొడవ ఎందుకు ఉంటుంది? ప్రోడక్ట్ కరెక్ట్గా వస్తే గొడవ ఉండదు, కరెక్ట్గా లేకపోతేనే గొడవ కదా. ఓకే. సో అంటే నీకు ప్రైస్ వచ్చేటప్పుడు క్యాష్ డెలివరీ పెట్టావు, దాంట్లోనేమో 10,000 అన్నాడు, ఇదేమో తీసుకొచ్చి 13,000 అన్నాడు, తీసుకోవాలని అన్నగడతాము. ప్రైస్ వేరియేషన్ ఉంది కదా. అలాగే నువ్వు చెప్పిన క్వాలిటీ కాకుండా, నాణ్యమైన క్వాలిటీ కాకుండా సో చెత్త క్వాలిటీ పంపించాడు సరుకు, అది మనకు వద్దా కావాలా? అంటే క్వాలిటీ వేరియన్స్, క్వాంటిటీ వేరియన్స్, ప్రైస్ వేరియన్స్, డిస్కౌంట్స్ వేరియన్స్, ఓకే. పేమెంట్ టర్మ్స్లో ఇవన్నీ ఇన్స్టాల్మెంట్స్, కట్టాల్సిన డేట్లో కట్టాలి వెండర్కి, ఆ డేట్స్ మనకి వేరియేషన్ ఉన్నా అంటే పేమెంట్ టర్మ్స్ ఉన్నా అందులో చూసుకోవచ్చు. సో ఇలాంటి రీజన్స్ మూలంగా వెండర్ పేమెంట్స్ అంటే బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం మూలంగా వెండర్ పేమెంట్స్ ఆగిపోతాయి. వెండర్ పేమెంట్స్ ఎక్కడ ఆగిపోవచ్చు? ఈ రీజన్స్. అలాంటప్పుడు నువ్వు ఇష్యూని ఎలా ట్యాకిల్ చేస్తావు? సో చెప్పాలి, ఎవరు చెప్తారు? సో వెండర్ పేమెంట్స్ మనకి ఈ రీజన్స్ మూలంగా ఆగిపోతాయి. సో ఇలాంటప్పుడు నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. ఫస్ట్ ఏం చెప్తావు? వెండర్తో కనెక్ట్ అవుతావు. ఫస్ట్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అయితే బ్యాంక్ డీటెయిల్స్, వీ నీడ్ టు కనెక్ట్ టు వెండర్ డైరెక్ట్లీ అండ్ వీ విల్ ఆస్క్ ద బ్యాంక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ప్రొసీడింగ్ ద పేమెంట్. అవునా కదా? బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ప్రైస్ వేరియన్స్ వచ్చిందనుకో, సో వీ విల్ డిస్కస్ అబౌట్ ది కాంట్రాక్ట్లో మనం ఏం మాట్లాడుకున్నాం అండ్ పిఓ ప్రైస్ ప్రకారం మనం ఏమనుకున్నాము, వచ్చిన ఇన్వాయిస్ అంతా వేరియన్స్ ఎందుకు వచ్చింది, ఆ రీజన్స్ ఏంటి అన్నది అనలైజ్ చేస్తాం. అది మనం ఎవరు చెప్తాము? మన సీనియర్స్ చెప్తాం. ఎవరు చెప్తాం? మన సీనియర్కి చెప్పాలి వస్తుంది. ఎండ్ యూజర్లో ఉన్నప్పుడు మీ సీనియర్సే మీకు మొత్తం అన్నీ కూడా చూసుకునేది ఎవరు? మీ సీనియర్సే. కాబట్టి ఇలాంటి రీజన్స్ మనం ముందుగానే కమ్యూనికేట్ చేయాలి. ముందు ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలి? వెండర్తో కమ్యూనికేట్ అవ్వాలి. వయా ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవుతాం, వయా ఈమెయిల్ ద్వారా లేదా కాల్ ద్వారా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు అన్నమాట. సో వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ది వెండర్ డిస్క్రిపెన్సీస్. ఓకే. ఒకవేళ రైట్ క్వాలిటీ లేకపోతే స్టాప్ అయిపోద్ది అక్కడే, ఇంకా ఇన్వాయిస్ అవ్వదు క్వాంటిటీ వచ్చేంత వరకు. సో కాబట్టి అండర్ పేమెంట్ అవుతుంది. సో ఇవన్నీ మీకు రీజన్స్. సో అలాగే మీకు ఇంటర్వ్యూ మెటీరియల్ ఒకటి ఇచ్చాను, మీకు చూసుకున్నారా? సో లాస్ట్ టైం నేను మీకు అందరికీ ఒక ఇంటర్వ్యూ మెటీరియల్ షేర్ చేశాను. సో అందులో నుంచే మొత్తం క్వశ్చన్లు అన్నీ వస్తాయని చెప్పా. ఇవన్నీ కూడా ఎలాబరేషన్. రేపు పొద్దున్న మీరు మాట్లాడలేకపోతే కనీసం ఇవన్నీ ఇలా అయినా మాట్లాడతారేమో అని చెప్పి నేను చెప్తున్నా. ఇలాంటి గుర్తుంటా ఉంటాయి బండ గుర్తుల కింద అని చెప్పి. సో ఇవన్నీ చెప్పుకున్నాయి కదా. సో ఈ టీ కోడ్స్ ముందు చదువుకోవాలి మీరు అందరూ. ఓకే. మంత్ ఎండింగ్ వచ్చేటప్పుడు రికన్సిలేషన్, వెండర్ ఓపెన్ ఐటమ్స్ లిస్టు, క్లియర్ ఐటమ్ లిస్టు, రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్, వెండర్ రికన్సిలేషన్. ఓకే. సో మనకి బ్యాంక్ రికన్సిలేషన్, వెండర్ రికన్సిలేషన్, అలాగే మనకి ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, ఈ 3 నెక్స్ట్ వీక్లో అయిపోతాయి. నెక్స్ట్ వీక్ అంతా ఇదే చెప్తాను. ఓకే. సో ఇక్కడ ఈ టీ కోడ్స్ ఏమైతే ఉన్నాయో టీ కోడ్స్ అన్ని మీకు వచ్చేసేయాలి. ఇప్పుడు చెప్పింది ఇది. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ F-01 అంతా రిపోర్ట్ ఫిల్ చేసుకోవడం, మేనేజ్ పంపించేయడం. SAPలో ఏంటంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది ఆటోమేటేషన్.
ఓకే, ఆటోమేటేషన్ అంటే ఏంటి, జస్ట్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే అదే లెడ్జర్ లో పోస్ట్ చేసుకుంటుంది. సో అదే బ్యాలెన్స్ షీట్ కి ఫైనాన్స్ స్టేట్మెంట్ అదే కన్వర్ట్ చేసుకుంటుంది. టీ కోర్స్ సో ఇక్కడ చూడండి, హావ్ యూ హ్యాండిల్ ఎనీ డిస్క్రిపెన్సీస్ విత్ క్రెడిటార్స్ ప్రీవియస్లీ అని అడిగాడు, చూసారా? క్రెడిటార్స్ ఏముంటుంది, ఇన్వాయిస్, పేమెంట్స్, డాక్యుమెంటేషన్, కమ్యూనికేషన్, నెగోషియేషన్, లీగల్ యాక్షన్ అన్నారు. దీని బదులు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అవి చెప్పినా చాలు. సో పేమెంట్, క్వాంటిటీ ఇష్యూస్, క్వాలిటీ ఇష్యూస్, నెక్స్ట్ పేమెంట్ ఇష్యూస్, డిస్కౌంట్స్ ఇష్యూస్, అలాగే సో లీగల్ యాక్షన్స్, ఇవన్నీ కమ్యూనికేషన్, ఇవన్నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ప్రాపర్గా లేకపోతే అవి చెప్పాలి మీరు. వెండర్ మాస్టర్ గురించి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. వెండర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్. సో మీరు చేయాల్సింది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ ఇస్తున్నా నేను. సో ఏ ప్రిపేర్ అవ్వాలి అన్నది. సో మాస్టర్ డేటా ముందు మీకు చెప్పాను, ఇవంతా మెయింటెనెన్స్ చేశానని చెప్పాలి. మాస్టర్ డేటా మెయింటెనెన్స్. ఓకే, మాస్టర్ డేటా మెయింటెనెన్స్. మెటీరియల్ మాస్టర్, బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్. వెండర్ మాస్టర్, సో ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్ట్. సో ఇవి మీకు చెప్పడం జరిగింది. సో మెటీరియల్ మాస్టర్ గురించి 1 minute మాట్లాడాలి. వెండర్ మాస్టర్ బిజినెస్ పార్ట్నర్ గురించి 1 minute, ఇన్ఫో రికార్డ్స్ 1 minute, సోర్స్ లిస్ట్ 1 minute. ఓకే, సో ఈ మాస్టర్ డేటా మీద అలాగే సర్వీస్ మాస్టర్ కూడా చెప్పినట్టున్నా. సో ఇవి మీకు వచ్చేసేయాలి. ఫస్ట్ ఇది చదవాలి. మాస్టర్ డేటా మెయింటెనెన్స్ చేశానని చెప్పాలి. సో మాస్టర్ డేటా మెయింటెనెన్స్ అంటే ఇది. సో నెక్స్ట్ ఏంటిది, సో టైప్స్ ఆఫ్ పిఓస్. టైప్స్ ఆఫ్ పిఓస్ ఏమన్నాయి, మనం స్టాండర్డ్ పిఓ చెప్పుకున్నాం నిన్న డాక్యుమెంట్లో, బ్లాంకెట్ పిఓ కూడా చెప్పిన, చిన్న చిన్న పర్చేస్, అలాగే కాంట్రాక్ట్ పిఓ. ఇంకోటి ఏం చెప్పాను నిన్న, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఇంకోటి ఏది, ప్లానెడ్ పిఓసా, ప్లానెడ్ పిఓస్. సో ఈ టైప్స్ ఆఫ్ పిఓస్ గురించి ఇంటర్వ్యూలో అడుగుతారు. కన్ఫామ్గా అడిగే క్వశ్చన్స్ మీకు చెప్తుంది నేను. రేపొద్దున పర్చేజ్ ఆర్డర్స్ ఎన్ని క్రియేట్ చేశానంటే ఏం చెప్తాం, పర్చేజ్ ఆర్డర్స్ ఎన్ని క్రియేట్ చేశానంటే ఏం చెప్తాం, రోజుకి ఎన్ని క్రియేట్ చేశానంటే ఏం చెప్తాం అని చెప్తాం. 20 ఇన్వాయిస్, 15, 20 ఇన్వాయిస్, 15 to 20. సో ఇన్వాయిస్ ఎన్ని ప్రిపేర్ చేశానని చెప్తాం, 15 to 20, 15 to 20 ఇన్వాయిస్ మినిమం చెప్పాలి, 20 ఇన్వాయిస్. ఓకే, సో వీటి గురించి ఫస్ట్ నువ్వు చెప్పాలండి. సో ఒక్కొక్క దాని గురించి 1 నిమిషం మాట్లాడాలి. ఓకే, సో పిఓ ఎలా క్రియేట్ చేస్తావు, పిఓకి ఎలా క్రియేట్ చేస్తావు అందరూ తెలుసు కదా. పిఓ క్రియేట్ చేస్తాడు, ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి అన్నీ చెప్పాలి ఇంటర్వ్యూలో. పిఓ క్రియేట్ చేసే టీ కోడ్స్ ఏంటి. ఓకే, సో అలాగే మనకి త్రీ వే మ్యాచింగ్ కన్ఫామ్గా అడుగుతారు. పిఓ 3-way మ్యాచింగ్, 2-way మ్యాచింగ్, 4-way మ్యాచింగ్. కన్ఫామ్ క్వశ్చన్ ఇది. సో మ్యాచింగ్ పిఓ, సో ఇది మ్యాచింగ్ 3-way మ్యాచింగ్ కాన్సెప్ట్ నిన్న క్లాస్లో చెప్పిన. ఓకే, సో ఆ తర్వాత ఇవన్నీ కన్ఫామ్ క్వశ్చన్స్. అలాగే పిఓ అండ్ నాన్ పిఓ ఇన్వాయిసెస్ మధ్య డిఫరెన్సెస్. పిఓ అంటే పర్చేజ్ ఆర్డర్ ఫ్లో, నాన్ పిఓలో పర్చేజ్ ఆర్డర్ ఫ్లో ఉంటుంది, డైరెక్ట్ పర్చేజెస్ ఉంటాయి వితౌట్ ప్లానెడ్, కొనేసుకుంటాం. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్, అవుట్ స్టాండింగ్ జర్నల్ ఎంట్రీస్ తెలుసు కదా. అవుట్ స్టాండింగ్ జర్నల్ ఎంట్రీస్ ఎగ్జాంపుల్స్. ఓకే, ప్రీపెయిడ్ జర్నల్ ఎంట్రీస్ ఎగ్జాంపుల్స్, అక్రూవల్ అండ్ డిఫరల్ జర్నల్ ఎంట్రీస్.
ఓకే, ఇవి మీరు చదవాలి ఇంటర్వ్యూలో, ఈ ఏరియాస్ మీరు చదవాలి బాగా. ఓకే, తర్వాత క్యాట్ డిస్కౌంట్ ప్రాసెస్, అలాగే డౌన్ పేమెంట్ ప్రాసెస్. ఓకే, అలాగే మాన్యువల్ క్లియరింగ్ టైప్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఇవి, అలాగే వెండర్ పేమెంట్ డిస్క్రిపెన్సీస్, ఇంటర్వ్యూలో అడిగే ఇవే, వీటి మీద బాగా మీరు షైన్ అవ్వాలి. అలాగే సో ఇన్వాయిస్ డిస్క్రిపెన్సీస్, డిస్క్రిపెన్సీస్ అంటే ఏంటి? తేడాలు, వెండర్కి మనకి ఎక్కడెక్కడ తేడాలు వస్తాయి. ఓకే, అలాగే క్రెడిట్ మెమో అండ్ డెబిట్. క్రెడిట్ మెమో, వెండర్ క్రెడిట్ మెమో ఎప్పుడు ఇస్తాం మనం? సో క్రెడిట్ మెమో అసెంబ్లీలో టీ కూడా ఇస్తాడు FB65. క్రెడిట్ మెమో అంటే ఏంటి? పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్ ఎప్పుడు చేస్తాం? సో క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ అనేది సరిగా లేనప్పుడు ఏం చేస్తాం మనం? రిటర్న్ చేస్తాం వెండర్కి, వెండర్ రిటర్న్స్. దాన్ని మనం ఏమంటాం? క్రెడిట్ మెమో. బై యూజింగ్ ద టీ కోడ్ FB65. అలాగే మీకు ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ గురించి చెప్పానా లేదా? ఓకే, ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో రేపు పొద్దున్న మీరు ఇవి చెప్పాల్సి ఉంటుంది. సో అసెట్ విత్ PO, అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ PO. అలాగే సర్వీస్ ప్రొక్యూర్మెంట్, సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో ఏం ఎలా చేస్తాం అనేది కూడా చెప్పిన. సో ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అయితే జాబ్ కన్ఫర్మ్ వచ్చింది. సో దీంతో పాటు MS Excel క్లాసెస్. సో MS Excel క్లాస్. సో MS Excelలో పైవట్ టేబుల్ చదవాలి. పైవట్ టేబుల్స్, VLOOKUP, ఓకే, అండ్ సమ్ ఫంక్షనాలిటీ అండ్ ఫార్ములాస్. సో ఇవి ఇంటర్వ్యూలో అడుగుతాడు. అండ్ HR క్వశ్చన్స్. HR క్వశ్చన్స్ ఏం అడుగుతాడు? టెల్ మీ అబౌట్ యువర్ ఇంట్రడక్షన్. ఓకే, టెల్ మీ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. Okay, tell me about introduction. Tell me the roles and responsibilities of you which you have handled in your previous company. Next, so you can answer cheyali. Why do you left your previous company? Okay, so what is your salary expectation? So salary expectation ఏంటి? ఓకే, సో అలాగే where do you see yourself in next 5 years in my company? సో మా కంపెనీలో సో నెక్స్ట్ 5 years ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? ఏ పొజిషన్ ఆక్యుపై చేయాలనుకుంటున్నాం? ఎలాబరేట్ చేసి చెప్పాలి. ఓకే, సో వాట్ ఈస్ యువర్ strength and weakness?
స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి. ఓకే, సో సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కన్ఫామ్గా అడుగుతారు. ఇవన్నీ కూడా కన్ఫామ్ HR క్వశ్చన్స్. So why do you left your previous company? What is your salary expectations, roles and responsibilities? Okay, what is your strengths and weakness? So why should I give this job? సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే సో మ్యాక్సిమం మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయిపోతారు. అర్థమవుతుందా లేదా? సో ఇవి ప్రిపేర్ అయితే జాబ్ కన్ఫర్మ్. సో ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అయితే జాబ్ కన్ఫర్మ్. ఓకేనా, చెప్పగలుగుతారా ఇవన్నీ? సో ఇవి చెప్తే జాబ్ వస్తుందండి మీకు. సో నేను అదే అంటున్నా, SAP గురించి మాట్లాడకుండా సోది చెప్తే ఉపయోగం ఉండదు. 10 సార్లు చెప్తున్నాను, మీరు ఏది చేసినా SAP పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది చెప్పాలి. అంటే ఏంటి, ఏదన్నా ఇన్వాయిస్ గురించి అడిగితే సో వెంటనే మీరు టీ కోడ్ చెప్పాలి. సో వీ నీడ్ టు ప్రిపేర్ ఇన్వాయిస్ ఇన్ టీ కోడ్ MIRO in SAP. So at the time of preparation of invoice, we need to give this details: document date, posting date, reference number, tax information, purchase order. Okay, we need to check the purchase order details, contract details, and goods receipt confirmation. Then we need to prepare the invoice. So payment terms, payment methods. Okay, vendor payment terms, payment methods, and cost centers, profit centers, internal orders. All this information we need to give at the time of invoice. So invoice సంబంధించి we need to take proper approvals for releasing the payment అని చెప్పాలి. అట్లీస్ట్ ఇట్లా అన్నా చెప్పాలి. అర్థమవుతుందా? సో ఇది కాన్సెప్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా చూడండి.